క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. అద్భుతమైన ప్రతిఫలం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకరోజు నేను నా భార్య కలిసి బిర్యానీ చేద్దాం అనుకున్నాము. దానికోసం ప్రత్యేకమైన సామాగ్రిని సమకూర్చుకున్నాము. ప్రత్యేకమైన దినుసులు, మసాలాలు సేకరించి వంట చేయడం మొదలుపెట్టాము. కనీసం 5 రకముల సుగంధ ద్రవ్యాలను, వాటితో పాటు కొంత మాంసమును, బియ్యమును కలిపి వంట చేయడం ప్రారంభించాము. నెమ్మదిగా బిర్యానీ ఉడుకుతూ కొన్ని గంటల తరువాత గమనిస్తే ఇల్లంతా కమ్మని వాసనతో నిండిపోయింది. నోరూరించే బిర్యానీ సిద్ధమయ్యాక మొదటి ముద్ద తినగానే ఇంపుగా అనిపించింది. బియ్యం, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మరియు మాంసం విడివిడిగా సాధించలేని దానిని కలిపి నెమ్మదిగా వంట చేసి దాని కొరకు వేచి చూసినప్పుడు చివరకు ఒక అద్భుతమైన ప్రతిఫలాన్ని చూడగలిగాం. మన జీవితంలో విడివిడిగా శ్రమలు సమకూడి ఎదురైనప్పుడు వాటి నుండి విజయం పొందగలుగుతామో లేదో అని మనకు సందేహం కలిగి ఉండడం సహజమే. కానీ దేవుని వాక్యంలో మనకు సంతృష్టి కలగజేసే ఒక మాటను అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వివరిస్తూ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అంటున్నాడు. ఈ మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. శ్రమలు మనల్ని కృంగదీయడానికి కాదు గాని విశ్వాస జీవితంలో ప్రతి శ్రమను దేవుడు అనుమతించి ఆ శ్రమ చివర దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఉంటుందని మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు అనుమతించిన శ్రమలలో సహనముతో, ఓపికతో, పట్టుదలతో నిలకడగలిగిన వారమైతే దేవుని ప్రణాళికలో పరిస్థితులు సమకూడి మనకు మేలు చేయడమే కాదు గాని అద్భుతమైన ప్రతిఫలాన్ని చూడగలం. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలకు మనం వేచి చూసినప్పుడు మనం పొందుకునే ప్రతిఫలం మనం ఊహించిన దానికంటే ఉన్నతమైనదిగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఏ పని తలపెట్టినా అందులో విజయం వంటి తాత్కాలికమైనవి మాత్రము కాదు గాని తన కుమారుని సారూప్యంలోనికి మార్చబడే అనుభవాన్ని పొందగలం. మనము క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలని దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఆయన మహిమ కొరకు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనకు మేలు కలుగుతుందని విశ్వాసముతో అడుగులు ముందుకు వేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందగలం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.